తొలకరి జంతులు పొలకలే మొలవంగ వైరుగే జీవాన్ని పోసిన రైతన్నా వైరుగే జీవాన్ని పోసిన పిల్లగాలువలన్నీ మల్లన్ని గడపగా ఎదిగిన సేను
ఎందరో కులమతాల చుడిగుండాలకు బలిగైన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరుబంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ అన్నాతులు అనాథలుండని కమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపయంతో గాయపడిన కవి గుళ్ళెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుళ్ళెలలో సభకు నమస్కారం. మీరు నచ్చిన పెద్దలు మన ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ లక్ష్మణ్ పటేల్ గారికి మరియు జిల్లా మంత్రి మోసాధికారి ధర్మపురి పటేల్ గారికి, జిల్లా భాజపా నాయకులు జిల్లా అధ్యక్షులు పటేల్ గారికి మరియు నారాయణ లక్ష్మణ్ పటేల్ గారికి, మా సంఘ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నగరంలో వివిధ కుల సంబంధించిన అధ్యక్ష కార్యక్రమం కూడా నమస్కారాలు. తెలంగాణ మున్నూరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పడి మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ గారు వారు కృషి వల్ల 33 జిల్లాల్లో ఈ సంఘం ఏర్పడ్డది. రాష్ట్ర సంఘానికి అనుబంధంగా మేము ఇక్కడ సేవలు అందిస్తున్నాం. గత ఏడాది కూడా పురస్కారం అందించాలనే ఉద్దేశంతో 2024 ప్రారంభించబడింది. గత ఏడాది కూడా అనూహ్యంగా స్పందన లభించి 120 మందికి విద్యార్థులకు పురస్కారాలు అందజేశాం. అలాగే ముంబై IITలో సీట్ లభించిన ఒక రైతు కుటుంబం చెందిన పేద విద్యార్థికి సంఘం తరఫున మేము వాళ్ళకి పుస్తకాల కోసం 25,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఇలా మన కుల సంస్కృతి చాటి చెప్తూ ప్రతి ఎడ్ల పొలాల అమాస కానీ ప్రతి కార్యక్రమాన్ని మేము నిరంతరంగా చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మీ విద్యార్థులకు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ ప్రతిభా పురస్కారం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 103 మంది విద్యార్థులు మా దగ్గర నమోదు చేసుకున్నారు. దాంట్లో ఎంసెట్లో 107 ర్యాంకు సాధించి నిజామాబాద్ దుర్గాకు చెందిన వారికి మాత్రం గర్వంగా ఉంది. అలాగే ఇంటర్లో 1000 మార్కులు కానీ 964 మార్కులు నిజామాబాద్ నగరం చూడడం నాకు జిల్లాకి చూడడం గర్వకారణం. అదే 10వ తరగతిలో కూడా 586 మార్కులు సాధించి విద్యార్థులు మన వాళ్ళకి జరుగుతుంది. ఇదంతా నిజంగా మా వ్యవస్థ చెప్పిన విధంగా మనం అన్నింటిలో ముందుండాలంటే రాజకీయంగా కానీ అధికార వ్యవస్థలో కానీ మనం ఉండాలంటే చదువు ఒకటే సాధనం. కనుక మీరందరూ ఉన్నత శిఖరాలకు ఎదిగి ఇక్కడ ఉన్న మన వారికి మీ వంతు చేతులు అందించాలని కోరుకుంటున్నాం. కాపు అంటే మేము ముందే నిదానం చెప్పినమాట నాలెడ్జ్ ఎయిమ్ పవర్ యూనిటీ. ఇది ఏ రోజు మరవద్దు, నిద్ర రోజు నాకు తెలుసుకోవాలి. కాపు అంటేనే నాలెడ్జ్ ఎయిమ్ పవర్ యూనిటీ. ఇది సాధించే దిశలో మనం అందరం నిరంతర సమితిగా ఉండాలి. నేను నమ్మే సూత్రం శ్రమించే వారికి పని దొరుకుతుంది, తప్పించుకునే వారికి సాగు దొరుకుతుంది. కనుక శ్రమే నీ సాధనమైతే విజయం నీ సొంతమైతే. కనుక ఈ విద్యార్థులు దీన్ని ఎప్పుడు కూడా నమ్మదు. కనుక మా తెలంగాణ మున్నూరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశాఖ ఉద్యోగుల సంక్షేమ సందర్భంగా మీ అందరికీ కూడా ఉత్తమ మార్పులు సాధించి ముందుకు సాగుతున్న మీ అందరికీ కూడా పేరు పేరుగా అభినందనలు. జై మునుగాపు, జై పురస్కారాలు అందజేసుకుంటున్నాం విద్యార్థులకు. అలాగే ఒక గొప్ప వ్యక్తి, సామ్యుడు, ఇంటలెక్చువల్
మరి మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మరియు పబ్లిక్ అఫైర్స్ కమిటీ మెంబర్ మరి అలాగే ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో ముందుగా మన అబ్బాయి కమిషనర్ గారు అబ్బాయి ఇబ్బంది పటేల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ సమావేశం ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి వారి శ్రద్ధాంజలి ఇచ్చడానికి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దామని చెప్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 సంఘాలకి మరి బిల్డింగ్స్ పెయింట్ అన్నీ కూడా రావడానికి వారి యొక్క ప్రోత్సాహాలు ఎంతగా ఉంది. ఒకటి వారికి శ్రద్ధాంజలి ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ గారు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు బాల శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మన సోదరుడు దినేష్ గారు, ఇక్కడికి విచ్చేసిన మొదటి సోదరులు సోదరులు పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ను ఎంత అభినందించినా తక్కువనే. పిల్లల్ని చదువులో ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, అట్లాగే వారికి వారి మొదటి పెట్టు చదువులో మొదటి పెట్టు ఎక్కినప్పుడు సాధించిన విజయాన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉండేటట్టు మా సంఘం మా కాపు సంఘం మా ముందరు సంఘం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిందని చెప్పి వాళ్ళకు గుర్తుండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను వాళ్ళ విద్యలో వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఈ సంఘాన్ని అభినందిస్తూ, అట్లాగే ఈ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో పురస్కార గ్రహీతలు ఇంకా ముందు కూడా బాగా చదువుకొని ఇంకా ఈ సమాజంలో ఈ మున్నూరు కులానికి మంచి గుర్తింపు చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉపాధ్యక్షులు మన నరేష్ పటేల్ మాట్లాడుకోవాలి. సభ సభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వస్తున్నటువంటి మిత్రులు సోదరులు రాజశేఖర్ గారు, అదేవిధంగా తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు బాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, అదేవిధంగా మిత్రులు రత్నాకర్ గారు, నారాయణ రత్నాకర్ గారు, అంజనేయులు గారు, ప్రసాద్ గారు, అన్న సురేందర్ గారికి, వేదికగా ఉన్న పెద్దలందరినీ కూడా పేరు పేరున, అదేవిధంగా నిజామాబాద్ మున్నూరు కాపు సంఘాలు నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఈరోజు ఎంతో కష్టపడి సన్మానం పొందుతున్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, భాజపా నాయకులకు ఇక్కడ చేసిన పేరు పేర్లు అందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు చెప్పడం జరిగింది, విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించడం కోసం, విద్యార్థులు ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం కోసం మనం అన్నకు చెప్పడం జరిగింది. అన్న లక్ష్మణ మీరు వస్తే బాగుంటుంది, మున్నూరు కాపు పటేల్ నుంచి మనం ఇవాళ అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రావాలంటే అన్న జస్ట్ 2 నిమిషాల వల్ల నేను వస్తున్నా అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న, ఎందుకంటే మీ నుంచి వాళ్ళకి సన్మానం పొందుతుందంటే అన్న గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలా. తన 1990లో 1980ల ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్, మన అందరికీ తెలుసు. ఇలా ఓబీసీ మోర్చా ఓబీసీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ సభ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా తన చేతుల మీద సన్మానం పొందుతున్న విద్యార్థులందరూ కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ విద్యార్థులందరూ కూడా
ఒక జిల్లా కాగితం లాగా ఎటువంటి రిమార్కులు లేకుండా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కనుక ఆదర్శంగా తీసుకోవాలా. విద్యార్థుల ఒక మానవ పూర్ణ కావచ్చు, మానవ పూర్ణ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు అందరూ తెలుసు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పాకాల నుంచి ఒక ఎస్టీ అమ్మాయి ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు 11 శివాలు ఆమె కనిపించినాయి. కానీ మిగతా అప్పుడు ఏమనుకుంటారు, లక్ష్యం నెరవేరాల, సంకల్పం నెరవేరాలని చెప్పేసి ఇలా ఎవరెస్ట్ శిఖరం ఇలా ప్రపంచంలోకి వెళ్ళిన 14 సంవత్సరాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అమ్మాయి ఎవరు అంటే మనోజ్ పూర్ణ అయిపోయిందన్న. కాబట్టి అటువంటి అమ్మాయి మనం ఆదర్శం తీసుకోవాలా. మీరందరూ కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కానీ ఆటోగ్రాఫ్ తీసుకోకూడదు. కాబట్టి మీరు ఎక్కడంటే బెస్ట్ స్టూడెంట్స్ అవార్డుగా ఉన్నారు కాబట్టి ఇలా తీసుకున్నటువంటి 600కు 550 మార్కులు సాధించిన వారికి ఇలా అవార్డు సన్మానం చేస్తున్నాం. కాబట్టి ఇలా దగ్గర 92% వచ్చిన విద్యార్థులకు ఇస్తాం. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా మీరు ఒక ఉన్నత స్థానం కలిగి మన మున్నూరు కాపు ఏంటిది అని మనకు తెలిసి అన్ని కుల సంఘాలు మన మున్నూరు కాపు ఒక ప్రత్యేకత ఉంటుంది, మనకు అవగాహన ఉంటుంది, ఎనాలిసిస్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ వ్యక్తం కదా. కానీ మీరు కూడా భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన దేశం కోసం, మన దేశం బాగుండాలా, మనం బాగుండాలని చెప్పేసి మీరు కూడా కోరుకోవాలని చెప్పేసి మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సభకు నమస్కారం. సమయం చాలా మందిగా ఉండేస్తుంది కాబట్టి అందరూ మాన్యులందరికీ కూడా వందనాలు. వేదిక ముందున్న వారికి కూడా నమస్కారాలు, చిన్నారులకు ఆశీర్వాదాలు. ఇప్పుడు ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం. ఇక్కడితో ఆగకుండా ఇంకా ముందు కూడా చాలా పురస్కారాలు అందుకోవాలి, చాలా ఉన్నతస్తులు చదువుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా ఒక విన్నపం ఏంటంటే, మనం సంఘాలుగా చాలా సంఘటితమై ఉన్నాము, గట్టిగా ఉన్నాము. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకో చేయలేకపోతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి సంఘాలన్నింటినీ మనం చేస్తూ, ఇంకొక విన్నపం ఏంటంటే, మనము రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, సంఘాల స్థాయిలో కానీ ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకొని ఎవరైతే పేద పిల్లలు వాళ్ళ నిష్ణాతులైన చదవడానికి ప్రతిభావంతులైనారో వాళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ప్రతి లెవెల్లో ఉండాలని చెప్పేసి, వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. అందుతో పాటు జిల్లా కార్యవర్గానికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, మాన్యులు, పూజ్యులు, గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పటేల్ గారు, అలాగే మిగతా కూడా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రెండు విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రత్యేకించి విద్య అనేది చాలా ముఖ్యం. ఆ విద్యా ప్రాముఖ్యతను చెప్పిన వ్యక్తి మనకి పూర్వకాలంలోనే జ్యోతిరావు ఫులే కుటుంబం వారు. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే ఇన్ని అనార్థాలకు కారణం చెప్పినట్టు. అంటే చూడండి, 2 అంశాలు ప్రధానమైన విద్య, విత్తం. ఆ 2 ఉంటే ఈ ప్రపంచాన్ని సాధించవచ్చు, ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. అలాంటి గొప్ప ఆశయంతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులు సాధించిన గొప్ప పురస్కారాన్ని అందిస్తూ, వాళ్ళకి విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఈ భారతదేశ భవిష్యత్ సమాజ నిర్మాణానికి ఇతోదికంగా తోడ్పడాలని భావిస్తూ మన నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఈ ఉత్తమ విద్యార్థులకి ప్రతిభా పురస్కారం ఏర్పాటు జరిగింది. 30 జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ సంవత్సరం ఒక 10 జిల్లాలు చేసాము. ఈ సంవత్సరం మాత్రం ఒకే జిల్లా చేస్తుంది. ఆ జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పి పేర్కొంటున్నాను. సరస్వతి మాత ఆలయానికి సమీపంలో ఉన్న మన జిల్లా, సరస్వతి జిల్లాకి పేరొందిన ఈ నిజామాబాద్ జిల్లా అంటే సరస్వతి మాతకి ముఖద్వారం ఈ నిజామాబాద్ జిల్లా. అలాంటి జిల్లాలో ఈ విద్యార్థుల్ని గౌరవించుకుంటూ, విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థులకి భవిష్యత్తులో మీరు ఉన్నామని పాత్రగా చెప్పుకుంటూ ముందుకు పోతున్నదానికి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్లో ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, కర్నూలులో కూడా మునుగంల ప్రభావం చాలా గొప్పగా కనిపిస్తుంది. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకాలు తీసుకున్నా కూడా చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టే ఈ చిన్న
సభలు సరిపోవు. కాకపోతే ఏంటంటే కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఆహ్వానించడం జరిగింది. అప్పటికి కూడా దాదాపు 300 నుంచి 400 మంది వాళ్ళు వచ్చారు. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక 2 మాటలు చెప్తున్న ముందు రాజకీయంగా చూసుకుంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ గారిని మనం గెలిపించుకున్నాం, బీజేపీ అభ్యర్థి మల్కా కుమారయ్య గారిని. ఒక తేడాన్ని గమనించండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన విధానానికి టీచర్ ఎమ్మెల్సీ గెలిచిన విధానానికి తేడా గమనించండి. ఇద్దరు గెలిచారు, కానీ ఒక అతను 5,000 గెలిస్తే ఇంకొక అతను 60% గెలిచాడు. తేడా ఎందుకంటే 26,000 ఓట్లలో 7,500 ఓట్లు కేవలం ముందు కాపు టీచర్లే ఉన్నాయి. ఓట్లు కేవలం ముందు కాపు టీచర్లే. 7,500 ఓట్లలో 6,500 ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ పడ్డాయి. కాబట్టి ఎక్కడా తేడా లేకుండా ఫస్ట్ ప్రయారిటీ భారతదేశ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి ప్రయారిటీ కలిసిన ఏకైక వ్యక్తి మల్కా కుమారయ్య గారిగా చరిత్ర చూసింది. ఎందుకంటే ముందు కాపు బిడ్డ కాబట్టి. మనకు పార్టీ లేవు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టా కాదు, మా ముందు కాపా కాదా అనేది మాత్రమే చూస్తున్నారు. ముందు కాపు టీచర్లు మొత్తం కూడా ఒకటే ఒక ప్రయారిటీ ఇచ్చారు. అఖండ మెజారిటీతో ముందు కాపు గొప్పదని కాదు చెప్పారు. ఇంకా రెండవ ఉదాహరణ చెప్తే మనం దక్షిణ తెలంగాణ చూస్తుంటాం. అక్కడ ఒక ప్రశ్నించే గొంతుకు అంటాం, లేకపోతే ఒక యుద్ధాభివృద్ధి అంటాం. అన్ని పార్టీలు ఒడితలున్నారు. కానీ తెలంగాణ ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అండగా ఉంది, గెలిపించింది. ఎవరైనా తీర్మానం మల్లన్న గారిని. అంటే చూడండి, ఒక ఉద్యోగ సంఘము ఈ విధంగా ఒక ఎమ్మెల్సీని గెలిపించే స్థాయికి చేరుకుందంటే ఎందుకు అని చెప్పండి. దాంట్లో ఉన్నది ఎడ్యుకేషన్, యూనిటీ, డెవలప్మెంట్. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. విద్య లేని వాడు ఎంత పక్షం ఉంటాడు. విద్య ఉన్నవాడు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని ద్వారా మనకి అభివృద్ధి దొరుకుతుంది ఆలోచిస్తాడు. అలా విద్య ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, ఒక విద్యతోటి అన్ని కులాల వాళ్ళు వాళ్ళ కులానికి ప్రాధాన్యతుంటే మన కులం కూడా మన వాళ్ళకి ప్రాధాన్యత గుర్తించి పార్టీలకు అతీతంగా మన వాళ్ళని గెలిపించుకుంటూ వస్తున్నారు. చివరి లక్ష్యము రాబోయే 2029లో 28లో మున్నూరు కాపు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆశ. మరి అలాంటి పెద్దలు పొద్దున సీనియర్ నాయకులు ఈ యొక్క ఎంతో అనుభవం అనుభవం కింద చాలా చిన్నది మన అందరం కూడా రేపు జాతీయ అధ్యక్షులు కాబోతున్నా కూడా నాకు సమాచారం ఉన్నది. పెద్దలు మన బీజేపీ జాతీయ అధ్యక్షులు కావాలి, వాళ్ళు కావాలని మనసుగా కోరుకుంటాము. అలాంటి వ్యక్తులు మనకి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలి. విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, విద్యార్థుల్ని గౌరవించాలి, వాళ్ళు సాధించిన విషయాలని మనము విన్నట్టు కట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో నిజామాబాద్ జిల్లా మిగతా 32 జిల్లాలకి ఆదర్శంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో జరుపుకుంటూ ఇలాంటి విద్యార్థులని గుర్తిస్తున్న నిజామాబాద్ జిల్లాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు చిన్న సూచన, మీరు ఇప్పుడు 10th లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, లేకపోతే ఎంసెట్లో కావచ్చు, ఎంబీబీఎస్లో కావచ్చు మంచి డాక్టర్ చదువుతున్నారు. ఇది మాత్రం పునాది మాత్రమే. ఈ పునాదిని ఉపయోగించుకొని ఇంకా భవిష్యత్తులో ట్రిపుల్ కావచ్చు, ఎంఐటీ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీకున్న స్థాయి మేరకు గొప్ప స్థాయికి పోవాలని కోరుకుంటూ మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మన జిల్లా కార్యవర్గాన్ని కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ సంప్రదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకించి అధ్యక్షుడు మన కోట రాజశేఖర బిడ్డల గారికి, ప్రధాన కార్యదర్శి మన అబ్బాపూర్ బిడ్డల గారికి, కోశాధికారి మన సురేష్ బిడ్డల గారికి, గౌరవ అధ్యక్షుడు పెద్దలు కృష్ణారాయణ బిడ్డల గారికి, జిల్లా కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉన్న కులం మీద తనకున్న అభిమానంతో ఇక్కడ దాకా వచ్చిన అన్న లక్ష్మణన్న గారికి, ఎందుకంటే ఇంతకుముందు ఒక రిటైర్డ్ సిఏ గారు మాట్లాడారట, యూనిటీ అనేది అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉంది, యూనిటీ లేదు అని చెప్తారు. ఈ జిల్లాలో ఆదినారాయణరావు గారు మొదటి ఎమ్మెల్యే, వారి తర్వాత అబ్దుల్ రాజారాం గారు ఎంతో ప్రఖ్యాతి కాంచి పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని కాదు దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చిన ధర్మపురి శ్రీనివాస్ గారికి పుట్టిన గడ్డ ఇది. అలాగే ఆకుల లలిత గారు కావచ్చు, నేరేళ్ళ ఆంజనేయులు కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, వీరందరూ ఈ యొక్క మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ
ఎండల సౌకర్యం చూసుకున్నా కానీ ఆ పాప హాకీలో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సందర్భం ఉంది. ఇలా మన దాంట్లో మన కులంలో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయిలో చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రతిభ అనేది గుర్తించడం, ఒక యూనియన్ పెట్టి ఆ యూనియన్ ద్వారా సంఘం అనగానే వేరే రకం ఆలోచన కాకుండా మనలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్న ఎంప్లాయీస్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం నిజం, కలిసి ఉంటే కలలు సుఖం. అందరం కలిసి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ ఇది చిరు సన్మానమే కావచ్చు, కానీ వారికి ఇది భవిష్యత్తులో నేను ఒక పెట్టు ఎక్కేందుకు ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఎవరైతే ప్రతిభా పురస్కారానికి ఎన్నుకోగలరో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతుంది. ఈసారి ఎన్నుకోగలిగిపోయినా కానీ మరొక ప్రతిభా పురస్కారానికి పోటీ పడ్డ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎందుకంటే తనకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం రేపు 28లో, ఎందుకంటే కులం అనేది గట్టిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి నిలబడ్డా ఈ జిల్లాలో ఒకప్పుడు 5 ఎమ్మెల్యేలు గెలిపించే సత్తా ఉన్న కులం ఉండే ఈరోజు. అది మళ్ళీ ఈ కొత్త జిల్లా కానీ పాత జిల్లా ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించుకొని రేపొద్దున మనం మన యొక్క రాజ్యాధికారం, ఆ యూనిటీని, ఆ పవర్ని పొందే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ నా అవకాశం వచ్చిన, ఎందుకంటే వేదిక మీద ఉన్న ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు వేదిక మీద ఉన్న చాలా మంది ఎన్నో సంవత్సరాలు తెలియజేశారు కాబట్టి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం, ఏ విద్యార్థికి ఏ అవసరం ఉన్నా ఈ వేదిక మీద ఉన్నోలే కాదు యావత్తు కులం అండకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడేస్తూ జై బోధన. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తోట రాజశేఖర గారికి, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ఒక 10 ఇంతలు విలువ ఇచ్చిన లక్ష్మణన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇవాళ బిజీ, రేపు బిజీ, ఎల్లుండి కూడా రోజు బిజీ ఉంటారు 365 డేస్. కానీ ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ భారతదేశంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు మోడీ గారితో పాటు ఉన్న 11 మందిలో ఈయన ఒకరు. అంత పెద్ద బోర్డు మెంబర్ అయినప్పుడు కూడా మనకు ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారిని తెప్పించిన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక మీద ఉన్న నా చిన్ననాటి మిత్రుడు బీజేపీ అధ్యక్షుడు దినేష్ గారికి, మా అన్న సురేంద్ర అన్న గారికి, మరియు అబ్బు రవి గారికి, మిగతా అందరూ కూడా వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్ తయారు చేయాలంటే అది మామూలు విషయం కాదు. బాలశ్రీనివాస్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ మాట్లాడకుండా మిమ్మల్ని నేటి బాలురే రేపటి పౌరులు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీ మనసులో పెంచుకొని, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఒక పొరపాటు మనం సాధారణంగా చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి ఐఏఎస్ గొప్పది, ఐపీఎస్ గొప్పది, డాక్టరే గొప్పది, ఇంజనీర్ గొప్పది, అది కాదు. ఏ రంగంలో ఉన్నా మొదటి స్థానంలో ఉండాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మీకున్న ఎబిలిటీని మీ లోపల గుర్తించుకొని, స్పోర్ట్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, ఇంకా ఏ రంగంలో పోయినా కానీ ఆ రంగంలో ముందుంటూ దేశానికి సేవ చేస్తూ, ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ, ఈ కులంకు సేవ చేయాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన తెలంగాణ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకొకసారి చిన్న విషయం, ఈ కార్యక్రమంలో మా గురువు గారు తండ్రి సమాధాన డీశ్వర్ గారిని శ్రద్ధాంజలి కలిగించినందుకు ఈ ఆర్గనైజేషన్ ఇంకో జిల్లా అధ్యక్షుడు ఉండూరు కాపు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు రాజశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ గారు, జనరల్ సెక్రటరీ రవీందర్ పటేల్ గారు, రత్నాకర్ గారు, ధర్మపురి సురేందర్ గారు, ఆంజనేయులు గారు, దినేష్ గారు, నరేష్ గారు, ప్రసాద్ గారు, ఇతర
జిల్లా రాష్ట్ర ఉద్యోగ కాపు సంఘం యొక్క ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు, పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి సోదర సోదరిమణులు, చిన్నారు, విద్యార్థులారా, చాలా సంతోషము. శ్రీనివాస్ పటేల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మన కుల సోదరులందరూ కలిసి ఎవరైతే సమాజంలో పేదరికంలో పంపుతున్నారో లేదా ఇతర సేవా కార్యక్రమాల ద్వారా ఒక స్ఫూర్తినిచ్చి ప్రేరణ కల్పించేటువంటి సంస్థను నెలకొల్పి 33 జిల్లాల్లో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర కమిటీని, జిల్లా కమిటీని వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారు కొంతమంది చెప్పాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వయస్సు ఇంకా వాళ్ళు రిటైర్ అయ్యవచ్చు, కానీ మానసికంగా, శారీరకంగా ఇంకా సేవ చేయాలని తలపుతున్నటువంటి వాళ్ళే బై వర్చ్యూ ఆఫ్ ఏజ్ రిటైర్డ్ అండ్ మెంటల్లీ, ఫిజికల్లీ దే ఆర్ నాట్ టైర్డ్. కాబట్టి పని చేయాలన్నటువంటి వారికి కుతూహలం నిజంగా అభినందిస్తాం. ఈ జిల్లాలో ప్రతిభా పురస్కారం పొందినటువంటి విద్యార్థిని, విద్యార్థులు 10th క్లాసు ఇంటర్వ్యూ. ఈరోజు మీకు ఏ పురస్కారం అయితే సన్మానం అయితే ఏ విధాలు చేస్తున్నారో మీకు స్ఫూర్తి కలిగించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పురస్కారాలు పొందాలని, మిగతా వారికి కూడా ఒక ప్రేరణగా బాగా చదువుకొని సాధిస్తే మనకు కూడా సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈ వేదిక. వాళ్ళు చెప్పారు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయంగా చేస్తారు. అందరూ దయచేసి గమనించాలి, చదువుకు ఇచ్చినటువంటి సంపద ఏది లేదు. చదువు లేకుండా కోర్టు పెంచిన నిరక్షరాస్యులు, తెలివితేటలు లేవని, అమ్ముకున్న చేపని వేలుతుందని చెప్పి ఎగతాళి చేస్తారు. కాబట్టి చదువుకుంటేనే అన్ని రంగాల్లో మంచిది. ఇవాళ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు ఉండొచ్చు. పోటీ పరీక్షలో రాణిస్తే గ్రూప్ 1 కానీ సివిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్ అవకాశాలు మంచిది. తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకో ఉన్న ఆస్తులైన అమ్మి ఈ పెద్ద పెద్ద స్కూల్లో, పెద్ద స్కూల్ అంటే ఎక్కువ ఫీజు ఎవరు వసూలు చేస్తే అది పెద్ద స్కూల్ అనుకుంటారు. మన ముక్కు పిండి వసూలు చేస్తాను. అక్కడ 4 గోడల మధ్య నేర్పించేది పాఠాలు కాదు, బట్టి పట్టించడం, దాన్ని నిజంగా రద్దు చేయడం. అంటే ఈ రకంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు మనమే ఉన్న ఎకరాలు 2 ఎకరాలు పొలాన్ని అమ్ముకొని పిల్లలను హైదరాబాద్ పంపించి అది ఆ కార్పొరేట్స్ చాలా మంది ఆ బలవంతులు చదువు తట్టుకోలేక ఏ రకంగా ఇవాళ మానసికంగా వాళ్ళు ఒత్తిడితో అయిపోయి మానసిక రోగులుగా మారుతున్నారు. అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారో మీరు దయచేసి తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు గమనించండి. చదువు ఎవరి సొత్తు కాదు, ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అవకాశాలు ఉంటే అందరూ కూడా వాళ్ళ బీసీ ముందు కప్పుల్లో కూడా తెలివితేటలు ఉన్నాయి, కానీ అవకాశాలు కల్పించాలి. ఒకసారి మనం పరిశీలిస్తే డాక్టర్ అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, మిజైల్ మ్యాన్ అని చెప్పి మనం కొనియాడుకునేవాళ్ళు. ఇక్కడే మన హైదరాబాద్లో టీఎంఆర్లో మరి పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆయన చదువు అది చాలా పేదకుల్లో పుట్టిన వ్యక్తి. ఆయన క్యారీర్ అంతా కూడా ఒక న్యూస్ పేపర్ పైగా సైకిల్ మీద న్యూస్ పేపర్లు ఇంటింటికి పంపిణీ చేసి జీవితాన్ని జరుపుకునేటువంటి వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఈరోజు దూర ప్రాంతాల్లో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని కొన్ని దీపం కింద అంత గొప్ప శాస్త్రవేత్త ఏంటంటే ఇది సామాన్యంగా మీరు అందుకనే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వై నాట్ మీ, వై నాట్ ఐ అనేటువంటి భావన మీలో
పట్ల నేను అబ్దుల్ కలాం కెన్ డూ ఇట్. ఆయన కూడా పేద అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే మీ పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ మీ తల్లిదండ్రులు మీరు కష్టపడి సంపాదించింది మీ చదువు కోసమే ఖర్చు పెడుతున్నారు. పూర్వము ప్రభుత్వ బడిలో పరీక్షలో చదివించే మహాగణం అయ్యేది. అంత నాణ్యమైన విద్య, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి మరి స్కూల్స్ కాలేజీలకు పంపిస్తున్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకే కాదు, మన కులానికే కాదు, మన ప్రాంతానికి మంది తెచ్చే విధంగా కష్టపడి చదువుకొని రాణించాల్సి. డాక్టర్ అబ్దుల్ కలాం మాత్రమే కాదు, ముత్యాల రాజాని నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నాను 99లో. నేను ఏ ప్రాంతంలో అయితే అశోకంలో ఉంటానో ఆ అబ్బాయి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఆయన మత్స్యకార వృత్తిలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఉదయం పడవ మీద ఆ ప్రభుత్వ పాఠశాలపై తిరిగి రాత్రికి వచ్చేవారు. దీని దీపం కింద చదువుకునేటువంటి ముత్యాల తెలుగు మీడియంలో ఇంగ్లీష్ అక్షరం రాదు. ఆ రకంగా ఆ పల్లెల్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్ మా దగ్గరనే అశోక్ నగర్ వచ్చి అక్కడ అనేకమైనటువంటి స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, ఒక రూమ్లో 10 మంది ఉంటే వంట చేసుకుంటూ కష్టపడి జరిగింది. ఆ రకంగా ఉదయం పని పోవాలా, ఏదో పని చేసుకోవాలా, రాత్రి చదువుకోవాలి. అటువంటి ముత్యాల రాజు తెలుగు మీడియం చదువుకున్న వ్యక్తి ఎక్కడో సుదూరం గోదావరి జిల్లాలో సివిల్స్లో మరి పరీక్ష రాస్తే నంబర్ 1 టాపర్, దేశంలోనే నంబర్ 1 వస్తుంది. మేము ఆ రోజు ఈ మాదిరిగానే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మిగతా వాళ్ళతో కలిసి రవీంద్రబాద్లో సన్మానానికి పిలిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. కాలు చెప్పలేవు, ఒక లుంగి కట్టుకొని వచ్చిన తండ్రి ఆ ముత్యాల ఆ అబ్బాయిని సన్మానిస్తే పోయినాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక జిల్లాలో కలెక్టర్ కొనసాగుతున్నాడు. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివిన వ్యక్తి ఎందుకు సాధ్యం కాదనేది మన అబ్బాయిలు దీని ఒక చరిత్ర తీసుకోవాలి. అందుకు ఇవాళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ కాన్వెంట్ స్కూల్లో చదవలేదు, ఏ కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, ప్రభుత్వ పాఠశాల చదివి ఇవాళ ఒక ఛాయముకున్న వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రి, అందులో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తి. మరి ఆ రకంగా మీ అందరికీ కూడా పిల్లలు మీరు ఈ వ్యక్తులను మీరు స్ఫూర్తిగా చూసుకోండి. వై నాట్ మీ, వై ఐ కెనాట్ బికమ్ అబ్దుల్ కలాం. నేను ముత్యాల రాజు ఎందుకు కాదు, నరేంద్ర మోడీ ఎందుకు కాదు అనేది పట్టుదలతో చదువుకొని రాణిస్తే సార్థకమవుతుంది. ఈ సంస్థలు మిమ్మల్ని గుర్తించి మంచి మార్పు వచ్చిన వాళ్ళ మాత్రమే పురస్కారం చేస్తారు. ఇంతకుముందు చెప్పాడు, మన సమాజంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు MSc కాగలిగినాడు, టీచర్ MSc అంటే చదువుకున్నాడు, డబ్బు ఉంది, కానీ చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరూ కలిసి కనిపించారు. ఇంతకుముందు రంగాన్ని పురస్కృతంగా చెప్పారు. సరే, ఈ జిల్లాలో అన్ని రంగాల్లో మనం నడిపించేటువంటి సామర్థ్యం మన కులానికి ఉన్నప్పటికీ ఎందుకు మనం అనుకున్న స్థాయికి చేరుకోలేదు. నాకు తెలిసి రాజారాం గారు ఆనాడు మంచి గొప్ప పవర్ మినిస్టర్, రాష్ట్రంలో ఆదుకునేటువంటి పేరు, ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇవాళ కాకుండా ముఖ్యమంత్రి అని చెప్పి భావించినటువంటి రాజారాం గారు ప్రమాదవశాత్తు చనిపోవడం, ముఖ్యమంత్రి కాలేకపోవడం. తర్వాత ధర్మపురి శ్రీనివాస్ దేంట్లో తక్కువ, DCC అధ్యక్షుడు 2 సార్లు వాళ్ళ పార్టీని మరి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు, కానీ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ రకంగా అనేక మంది చాలా మంది ఇప్పుడు అదృష్టవశాత్తు P. శివశంకర్ కూడా వాళ్ళు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంది. ఏ రకంగా మన సమాజానికి వాళ్ళు ఒక న్యాయశాఖ మంత్రిగా ఆ రోజు ఇందిరాగాంధీని అధ్యక్షుడిగా పనిచేస్తున్న మన వాళ్ళు. కానీ వాళ్ళ అన్ని పార్టీలో కూడా చురుకైనటువంటి మరి యువత ఉన్నారు. మరి దినేష్ వారు కష్టపడి రాజకీయంగా ఎదుగుతూ ఉంటే పార్టీ గుర్తించి వారికి ఎమ్మెల్యే. కానీ రూరల్లో మనకు ఉన్నటువంటి సమాజం లేదా ఓటు బ్యాంక్ నిర్మాణం కాకపోవడం, ఎవరికి వారిగా విడిపోవడం, దానివల్ల ఇవాళ వేరే వాళ్ళకు అవకాశం దొరుకుతున్నది. దయచేసి ఇవాళ దేశమంతమే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ కులగణన చేపడతా ఉంటారు. రాష్ట్రంలో కులగణన చేపట్టారు, కానీ సమాజాన్ని మన సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించారు. అనేక మంది ఆవేదన ఉంది. కానీ రేపు జరిగే కులగణనలో ఈ అన్ని సంస్థలు కూడా చురుగ్గా పాల్గొంటారు. అందరూ అప్రమత్తం చేసి ఆర్థికంగా
పొందుపరిచి రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎవరు వచ్చినా దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించే విధంగా గోడపాలని కూడా కోరుకుంటూ చారిత్రాత్మక నిర్ణయం. దయచేసి చదువుకున్నటువంటి ప్రాముఖ్యతను మీరు గుర్తించాలి. చదువుకుంటేనే రాజకీయాలు ఆలోచించు. ఇంతకుముందు మనం చెప్పినాను, నేను కూడా ఇవాళ ఎంఎస్ పిహెచ్డీ చేసి విద్యార్థి పరిషత్లో మరి నరేష్ అందరూ కలిసి పనిచేసినప్పుడు ఆ రకంగా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలోని పెద్ద పార్టీ. ఆ ప్రపంచంలో పెద్ద పార్టీలో 11 మంది సభ్యులు నన్ను ఒక్కరిగా తీసుకున్నారంటే హైయెస్ట్ పాలిసీ మన ఊరిలో విశాఖలో రాజ్నాథ్ సింగ్తో లండన్లో హిమాయనీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచి మన సమాజంలో నుంచి అవకాశం ఇచ్చినట్టే అదంతా కూడా మీ గొప్పతనం, మీ యొక్క స్ఫూర్తి. అందుకనే నిన్న నరేష్ కానీ దినేష్ కానీ కార్యక్రమం రావాలంటే అనేక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా అర్థాంతంగా రాత్రి నా ఆరోగ్యం కూడా క్షీణించడం వల్ల రాలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని రావాలి కలవాలి, ఈ ప్రతిభ పురస్కారం పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు శుభాకాంక్షలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రావడం చాలా సంతోషం. రాజశేఖర్ గారిని వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఆ రకంగా ఒక సంఘటిత శక్తిగా నిర్మాణం కావాలి. ఆ విషయంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని కోరుకుంటూ ఉత్తర తెలంగాణలో మనకు మించినటువంటి సమాజం ఇది లేదు. కాబట్టి ఇప్పటికైనా దృష్టి ఏంటంటే మన రాష్ట్రంలో మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మంత్రి కాలేకపోయింది. మనలో ఉన్నటువంటి అనేకత కారణం మన యొక్క మరి ఒత్తిడి కూడా లేకపోయి ఉండవచ్చు. కాబట్టి మనమంతా కూడా ప్రజల గురించి మానాలి. ఆ రకంగా ప్రభుత్వాల పార్టీ మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడే ఎవరు అవుతారనేది కాదు, మన సమాజానికి మంత్రి పదవి ఉండాలి అనేది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మరొకసారి అందరినీ కూడా ఈరోజు ప్రతిభా పురస్కారాలు పొందుతున్నటువంటి అందరి విద్యార్థులకు అబ్బాయిలకు అమ్మాయిలకు మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారాలి. ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్లో గ్రూప్ 1లో కూడా రాణించి మన యొక్క పొలానికే కాకుండా మన నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి మన ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అత్యున్నత స్థాయిలో 11 మంది సభ్యుల్లో ఒకరైనటువంటి మన లక్ష్మణ్ పటేల్ గారు ఉండడం అనేది మన జాతికే గర్వకారణం. మన లాంటి ఒక వ్యక్తి ఈరోజు మీ అందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి ఎన్ని 10 రోజులున్నా కానీ మన కులం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికి విచ్చేసినందుకు మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్దలు మన గౌరవనీయ పూజలు లక్ష్మణ్ గారు వచ్చారు, ఎంపీ గారు, వారి చెట్టుగా సార్కి సన్మానం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ముందు బిడ్డగా రాష్ట్రపతి నుంచి అవార్డు పొందడం అనేది మనందరికీ గర్వకారణం. ఇలాంటి గర్వకారణమైన అవార్డుని మన పెద్దలు మన ఎంపీ గారు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఆనందిస్తారు.
కొన్ని వీరులం మధ్యయుగం దూతలం మరు జన్మ వారసులం మధ్యయుగం దూతలం మరు జన్మ వారసులం తెల్లవాడి వారలలో సై అంటూ సైనికులం సై అంటూ సైనికులం సై అంటూ సైనికులం మేము కాపులం మేము కాపులం ముందూరు బిడ్డలం కాకతీయ కాలంలో భాగ్యశూరులం కాకతీయ కాలంలో భాగ్యశూరులం గవర్నర్ గర్వంగా తల ఎత్తి తిరిగినాం మౌలి పటేల్ పోలీస్ పటేల్ 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 గవర్నర్ గర్వంగా తల ఎత్తి తిరిగినాం మౌలి పటేల్ పోలీస్ పటేల్ 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 కట్టిడాలు పట్టినాము కట్టిడాలు పట్టినాము దేశాన్ని రక్షించ పాలనలో పట్టుబట్టి కాలాన్ని తిప్పినాం పాలనలో పట్టుబట్టి కాలాన్ని తిప్పినాం మేము కాపులం మున్నూరు బిడ్డలం కాకతీయ కాలంలో కావ్యశూరులం మేము కాపులం పంట కాపులం కథ చరిత్ర గణమెంతో కాంచశూరులం జనక మహారాజు రైతు జగమంతా తెలుసు మనకు జనక మహారాజు రైతు జగమంతా తెలుసు మనకు శివధనసు అవనీటగా పట్టుకొచ్చిన మున్నూరులో కర్ణాటక కేరళ తమిళనాడు ఉత్తర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాయల సీమల్లో తెలగబల జనాయుడు నాయకర్ తెలగబల జనాయుడు నాయకర్ చాళుక్య కాలంలో సరిహద్దుల రక్షణపై సావిత్రిబాయి పూలే మొదటి టీచర్ మహిళా టీచర్లలో మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే టీచర్ చేసింది ఎవరు జ్యోతిబా పూలే వారి భర్త మరి ఎంతో కష్టాలు గురించి వారిని వాళ్ళ విశిస్తే ఆడవాళ్ళు ఎవరు చదువుకునేది కాదు వాళ్ళని చదువుకోవడానికి మరి ఒక స్కూల్ పెట్టి వారే ఆమె వెళ్ళేటప్పుడు కూడా పాఠశాల వారే పెట్టి ఆమె వెళ్ళేటప్పుడు కూడా మీకు అన్ని బురద జల్లడం రాళ్ళు కొట్టడం అవన్నీ చేస్తున్నారు ఆడవాళ్ళకి చదివి కానీ అయినా కానీ అన్నిటి కోర్చుకొని మరి ఆడవాళ్ళకే ప్రత్యేకంగా మహిళలకు విద్యను బోధించినటువంటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే అందుకోసం మనం అక్కడ సావిత్రిబాయి పూలే గారి ఫోటో పెట్టడం జరిగింది వివేకానందుడు స్వామి వివేకానంద యువతకు ఆదర్శం మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్ వివేకానంద యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్క విద్యార్థికి యువతకు అవసరం ఇవ్వచ్చు కాబట్టి మూడు అది ఫోటోస్ పెట్టడం జరిగింది మరి ఈ ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి మనకి ఆర్థికంగా హితోధికంగా సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు నరాల రత్నాకర్ పటేల్ మరి వారు భోజన సౌకర్యం అందరికీ సమకూర్చారు ధన్యవాదాలు వారికి డాక్టర్ జె నరేష్ కుమార్ పటేల్ హరియాణా హాస్పిటల్స్ విద్యార్థులకు మెమెంటోస్ జ్ఞాపకాలు అందజేశారు అలాగే లింగారెడ్డి పటేల్ భారత్ ల్యాబ్స్ మరి అలాగే డాక్టర్ విశాల్ పటేల్ అలాగే బుస్సా ఆంజనేయ పటేల్ అలాగే అబ్బాయి నిబాద్రి పటేల్ పాల జనార్దన్ పటేల్ ఏసీ నమస్కారం పెట్టాలని తెలుస్తుంది